ఈ కుటుంబాన్ని ఏమనాలంటే ప్రియురాలు అని దేవాది దేవుడు పిలుస్తున్నాడంటే ప్రియమైనది అని అర్థం. ఎక్కడికో వెళ్ళిపోకండి. ప్రేమలు వేరు, ఈ యవనస్తుల మధ్య ప్రేమ వేరు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ వేరు, పిల్లల మధ్య ప్రేమ వేరు. ఈ ప్రేమలు కలిపేయకండి. ప్రియురాలు అని అంటే ప్రియమైన దానా అని అర్థం, దేవునికి ఇష్టమైన దానా అర్థం. ఎందుకు? నీ ఉద్యానవనమైన నీ కుటుంబంలో నీ పిల్లల ప్రవర్తన, నీ పిల్లల యొక్క ప్రార్థన, నీ పిల్లల యొక్క సమస్తము కూడా దేవునికి ఇష్టమయ్యేలాగన నువ్వు పిలువు. దేవుని దగ్గరికి దేవుని పిలువు. నువ్వు రా అయ్యా నా తోటలోకి రా, నీకు ఇష్టమైన ఫలాలను భుజించాలి. ఈరోజు మన కుటుంబంలో ఏ స్త్రీ అయిన వాళ్ళగా చెప్పగలదా, ప్రభువా నా కుటుంబం ఇంత బాగుంది, రాయ్యా నీ ప్రేమ కలిగిన కుటుంబంగా మేము ఉన్నాం, ఆనందాన్ని అనుభవిస్తున్నాం, మేమందరం కలిసి ఉన్నాం, నా పిల్లలందరూ కూడా నా మాట వింటారు, నీ మాట వింటారు అని నువ్వు చెప్పగలవా? చెప్పగలిగే పరిస్థితి నీకు ఉండాలి. చెప్పగలిగే పరిస్థితి ఉందా? 4:1 చదవండి. నా ప్రియురాలా, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరి. చాలండి, నువ్వు సుందరివి. నీలో కళంకమేమీ లే, నీలో మచ్చలేదు. నీ ప్రార్థన నాకు వినబడుతుంది, నీ సత్క్రియలు నాకు కనబడుతున్నాయి. అందుకనే నీ కుటుంబాన్ని నేను ఎంచుకున్నాను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. నేను నీ మధ్యలో ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైన తోట ఇది, నాకు ఇష్టమైన కుటుంబము, నాకు ఇష్టమైన బిడ్డలు. అందుకోసమని ఈ తోటలోకి నేను వచ్చాను, ఈ ఇంటిలోకి నేను వచ్చాను, మీ మధ్యలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. అలా ఉంది మన కుటుంబం, అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగా నేను పిలవాలని నువ్వు ఇష్టపడా. ఏమంటున్నాడు తెలుసా? 1వ అధ్యాయంలో 3వ వచనం ఉన్న మాటలు చదువుదాం. నీవు పూసుకొను, అమ్మా నువ్వు పూసుకోను పరిమళ తైలము, పరిమళ తైలము సువాసన గలది, పరిమళ గలది సువాసన గలది తైలము. ఈ పేరు పోయబడిన, ఈ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నేను ప్రేమించుదు. పరిమళ తైలంగా ఉన్నావా నువ్వు? యేసుక్రీస్తు యొక్క సువాసనలు ఎంత చదువుతున్నావు? నువ్వు ఎలా ఉన్నావంటే పరిమళ తైలం, అది గుప్పమని వాసన కొడుతుంది. పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అంటే సాక్ష్యం చెప్పారు. తన భార్య సమాధి దగ్గరికి వెళ్ళి, ఆయన సమాధి దగ్గర మరి ఈ ఈస్టర్కి వెళితే ఆ సమాధి పక్క నుంచి మంచి వాసన వస్తూ ఉంది. అటువంటి వాసన ఎక్కడా కూడా లేదు. అంత గొప్ప వాసన, సమాధి నుంచి వాసన రావడం ఏంటి? పక్కన చూస్తే ఆ మట్టిలోంచి వాసన వస్తుంది అనుకున్నాడు. అసలు ఈ మట్టిలో ఏముంది? ఎవరు ఇంట్లో ఈ వాసన కలిగిన మరి ఆ తైలం పూస్తున్నారు, ఆ పరిమళ తైలం ఎవరు పూస్తున్నారు అని చాలా ఆశగా ఎదురు చూసేవాడట. ఒక రోజు ఒక ఆయన వచ్చి ఆ సమాధి దగ్గర ఏడుస్తుంటే, అయ్యా నువ్వు ఈ తైలాన్ని రోజు పూస్తావా? ఈ సమాధి దగ్గర ఎంతో వాసన వస్తుందయ్యా, అటువంటి తైలం నాకు ఇవ్వు, నేను కూడా దానిని వాడతాను. నా భార్య నేను ప్రేమించాను, ఇదిగో నా భార్య సమాధి మీద దాన్ని పోస్తాను, అది ఎంతో బాగుంది అని అడుగుతున్నాడట. చాలా మంది అడిగారయ్యా, నాతో పాటు ఆ వాసన వస్తుంది, ఈ వాసన నాకు తగులుతుంది, నేను బయటికి వెళ్తే ఏ అత్తరం వాడేవు, ఏ సుగంధ ద్రవ్యం వాడేవు అని అడుగుతున్నారయ్యా. నేనన్నాను సమాధి నుంచి వచ్చింది, ఆ సమాధి దగ్గరికి వెళ్తే ఆ వాసన నాకు అంటుంది అని అంటున్నారయ్యా. అంత గొప్ప ఆ తైలం ఏంటో చెప్పు అంటే ఆయన చెప్పాడట, నా భార్య ఎంత ఉత్తమురాలో నీకు చెప్తాను. నేను 3 అక్క చెల్లెలకి ఒకటే తమ్ముడిని, వాడికి పెళ్ళిళ్ళు అయ్యాయి. నాకు పెళ్లి చేద్దామంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. బలవంతంగా పెళ్లి చేసుకుంటావా లేదంటే, ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాను, కానీ నేను సంసారానికి అనుకుని కాదు,
నా తల్లిదండ్రులు చెప్తే ఎక్కడ నన్ను అసహించుకుంటానని చెప్పలేదు. నువ్వు ఇది ఫస్ట్ నైట్, ఈ మొదటి రాత్రి నువ్వు నాతో ఉండడానికి వీల్లేదు. ఉదయం నీకు విడాకులు ఇస్తాను, నీ జీవితం నీది, నా బ్రతుకు నాది, నన్ను క్షమించు అని అంటే ఆవిడ అన్నదట, ఏమైంది, నీకు ప్రాబ్లం ఏంటి? ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమా? నేను నీకు భార్య, నాకు చెప్పు. అయితే నేను ఎవరికి చెప్పను. అప్పుడు అంటున్నాడట, నేను నా తల్లిదండ్రులకి చెప్పుకోలేక, సమాజాన్ని చెప్పుకోలేక, నేను సంసారానికి పనికిరానని చెప్తే నన్ను ఎక్కడ సమాజం కించపరుస్తుందని పెళ్లి చేసుకున్నాను. అయితే నా వల్ల నీకు సుఖం లేదు. అందుని బట్టి ఒక పని చేయి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ ఇష్టమైన జీవితం జీవించు, నేనేమీ అనను అని అంటే ఆవిడ అన్నదట, పెళ్లి చేసుకున్నా ఈ గుండెల్లో ఉన్న బరువు నువ్వు తెచ్చేసుకో, నేను నీకు భారీగా ఉంటాను, నువ్వు నాకు భర్తగా ఉండు, జీవితంలో నేను ఇప్పుడు నోరు వేపను అని అన్నదట. అలాగే మరి వీళ్ళకి పిల్లలు పుట్టలేదు, అత్తమామలు, మరి ఆడపడుచులు, వీళ్ళందరూ సమాజం అంతా కూడా ఇగో పిల్లలు లేని గుడ్రాలు అంటూ ఎంతో మరి చేదరించుకున్నారట, కాని మాట్లాడినారట, అవమానించారట. అయినా భరించింది నా భార్య. ఆఖరికి నాతో సంసారం చేసి గుట్టుగా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దానిలోనే దాచుకుంది. అంత ఉత్తమురాలు కాబట్టి ఆ సమాధైన ఆవిడలోంచి సువాసన గత చల్లుతుంది. ఉత్తమురాల దగ్గర నుంచి ఏమి రావాలంటే సువాసన రావాలి. మీ దగ్గర నుంచి యేసుక్రీస్తు సువాసన వెదజల్ల లోకానికి. అంతగా ఉన్నావా నువ్వు? అటువంటి సంసారంలో ఒక స్త్రీ పాత్ర ఎంత గొప్పదో నీకు తెలియటంలో. సమాధానం కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, అందరూ కలిసి ఉండాలని మనం తగ్గించుకోవాలి, ప్రేమను చూపించాలి, కుటుంబంలో ఆదరణకరంగానే ఉండాలి. నిన్ను అప్పుడు అంటాను, ఇదిగో కన్యకులందరూ నిన్ను ప్రేమిస్తారట, ఇలాగుంటే బాగుంటుందో అని అనుకుంటారట. పెళ్లి కాని వాళ్ళందరూ కూడా నిన్ను చూసి ఇలాగుంటే బాగుంటుంది అని అనుకుంటారు. ప్రియుడైన యేసుక్రీస్తు కూడా నిన్ను ఇష్టపడతాడు. పరిమళ సువాసన నుంచి రావాలి, ప్రేమ రావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. కుటుంబంలో ఆడదాని యొక్క పాత్ర చాలా గొప్పదండి. ఇవాళ నేను ఒక ఇంటికి వెళ్ళా, ఆయన అంటున్నాడు ఆడవాళ్ళు చూసుకుంటారు. ఆడవాళ్ళ యొక్క పాత్ర ఎంత అంతా కాదు. నాకు తెలిసి నా తల్లి మమ్మల్ని అందరం చదివించింది. నా తల్లి బట్టలు, నా తల్లి పుస్తకాలు. వెనకదలు మా నాన్నగారు కష్టమన్నా మా నాన్నగారు కనిపించేవాడు కాదు. మమ్మల్ని క్రమశిక్షణలో పెంచి, మమ్మల్ని ఉన్నతమైన చదివించి, ఏం కావాలో దాన్ని అంతటి కూడా చాలా డబ్బు దాచి ఏం కావాలో మాకు ఆ అవసరతలు తీర్చింది. చాలా జాగ్రత్తగా పెంచింది మమ్మల్ని ఎంతగా పెంచింది అని అంటే, ఈరోజు నా తల్లి యొక్క క్రమశిక్షణ కానీ, నా తల్లి ప్రేమను కానీ నేను మర్చిపోలేను. ఎక్కడైనా సరే నేను చెప్తాను, సువాసన వెదజల్లుతుంది. నా తల్లి యొక్క సువాసన నాకు వెదజల్లుతుంది. ఆ సువాసన నేను వెదజల్లాలి. పేదలకు ఇవ్వడంలో కానీ, ఇంకేదైనా చేయడంలో కానీ నా తల్లి నేర్పించింది. స్త్రీగా నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా జాగ్రత్త. ఈరోజు నిన్ను బట్టి అందరూ సంతోషించా, నిన్ను బట్టి కుటుంబం కష్టపడాలి, నిన్ను బట్టి అందరూ ఆదరణ పొందాలి. ఏ కష్టమైనా, నష్టమైనా, ఏ పని అయినా, ఎరికైనా నువ్వు కడుపులో పెట్టుకోవాలంతే. కానీ జాగ్రత్త, నీ కుటుంబాన్ని నువ్వు. ఇంకో విషయం చెప్తా, 1:9 వచనం చదువుదాం. నా ప్రియురాలా ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చేదను. ఇక్కడ అన్యులకు తొలగిపోవచ్చు, మనకి కూడా తొలగిపోవచ్చు. ఫరో రథ అశ్వాలు ఎలాగుంటాయంటే గుర్రం. అవి పరీక్షకి నిలబడం. 2 నెలలు ఆహారం లేకుండా కట్టేసేసి, చీకట్లో ఉంచి, మంచినీరు పెట్టకుండా, దానం వేయకుండా దానిని పరీక్ష కోసం నిలబెడతారు. సరిగ్గా ఆ పరీక్ష దినాలు వస్తే దూరంగా, చాలా దూరంగా
ఆహారం కనపడుతుంది, చాలా దూరంగా నీళ్లు కనపడతాయి. ఇది తీయగానే తలుపు తీయగానే వెలుతురు వస్తుంది, ఇది తీయగానే ఎదుర్కొంటా ఆహారం కనపడుతుంది. ఆహారం కొరకు పరిగెడుతున్న ఆ గుర్రాలకి పక్క నుంచి యుద్ధ బేరి వినిపిస్తుంది. యుద్ధ బేరి ఎప్పుడైతే వినిపిస్తుందో ఆ యుద్ధ బేరి దగ్గరికి ఏ గుర్రం అయితే వెళ్తుందో ఆ ఆహారం అక్కర్లేదు, నాకు ఇన్ని రోజులు ఆహారం లేకపోయినా యుద్ధంలో నేను నిలబడాలి, యుద్ధం కోసం నేను పరిగెట్టాలి. ఆ వాసన కనిపెడుతుందట. చెవులు రిక్కరించి నాకు ఆహారం అక్కర్లేదు, నాకు యుద్ధమే కావాలి, అలా ఉండాలి. స్త్రీ ఈరోజు తిండి లేకపోయినా పర్వాలేదు, అవమానాలు భరించినా పర్వాలేదు, తిండి కొరకు పరిగెట్టే దానికంటే ఇదిగో సంసారం నేను ఎత్తుకోవాలి, ఆ సంసారం నేను చక్కదిద్దాలి. ఇది ఒక యుద్ధము, స్త్రీ కొరకు యుద్ధము. ఆ యుద్ధంలో నువ్వు నిలబడాలి. తిండి కోసం కాదు, పిల్లల యొక్క బాగు కోసం, తిండి కోసం కాదు, కుటుంబం బాగు కోసం నువ్వు నిలబడాలంటే నిలబడాలి. తల్లి కడుపు కట్టుకుంటుంది, నేను తినేసాక నువ్వు తిను అంటది. తల్లి తినకపోయినా సరే, తల్లి బట్ట కట్టుకోకపోయినా సరే, ఏమీ లేకపోయినా సరే, నువ్వు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా సంసారం బాగుండాలి, నా భర్త బాగుండాలని ఏ స్త్రీ అయితే నిలబెడుతుందో ఫరో రథహస్వాలతో అని పోలుస్తున్నాడు. ప్రియురాల, నువ్వు ఫరో రథహస్వాలతో నేను పోలుస్తున్నానంటాడు. స్త్రీ పాత్ర మామూలు పాత్ర కాదండి. ఒక మరి పిల్లలు ఇంతగా ఆశీర్వదింపబడ్డారంటే నీ ప్రార్థన కావాలి, నీ సహనం కావాలి, నీ ఓర్పు, నీ ప్రేమ కావాలి. అందరినీ తల్లి ఒకలాగే చూడాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇదిగో దేవుడు నిన్ను ప్రియురాలా అని అంటున్నాడు. ప్రియురాలు, దేవునికి ప్రియమైన బిడ్డగా ఉన్నాం. ఇంకెక్కడికి పోవద్దు. ప్రియురాలంటే ఇంకెక్కడికి పోవద్దు, ఏ ఆలోచన వద్దు. దేవునికి ఇష్టమైనది ప్రియురాలంటే. ప్రియుడు ఈరోజు ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, అలాగే వెళ్ళిపోతున్నాను. మన పిఠాపురం వెళ్ళాం, ఏమయ్యా 4 నెలలు ఏ అమ్మాయిని విడిచిపెట్టారు. నేను నాకు అక్కర్లేదండి, ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు. అదేంటి అంటే ముందు తెలియలేదట. ముందు తెలియకపోతే ఇప్పుడు తెలిసింది కదా, తప్పులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, దాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. నీకు ఇష్టమైన రీతిగా ఉండాలి అని అనుకుంటే భార్యకి ఇష్టమైన రీతిగా నువ్వు ఉండాలి కదా. ఇద్దరు కలిసి 2 బళ్ళు, అంటే బళ్ళు లాగే 2 ఎద్దులు లాంటివి ఇవి, ఇద్దరు గడపాలి. అందుకని ప్రియమైన లేకపోతే ప్రియురాలుగా ఉన్నావా? మొదటి మాట. రెండవ మాట, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. విడవబడిన దానిని అమ్మా, విడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు. పాడైనదని ఇకను నీ దేశముల గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును. హెప్సిబా అంటే పవిత్రురాలని కింద ఉంటుంది, ఇష్టురాలు. బ్యోలా అని దేవునికి నువ్వు ఇష్టంగా జీవించాలి. ఇష్టరాలు వినవు. ఒకనాడు నీ జీవితము పాడైపోయిన జీవితమే, పనికిరాని జీవితమే. దేవాది దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే కనికరించాడు, కృప జీవించాడు. మన లోకంలో ఉన్నవాళ్ళని, మీరందరూ కూడా లోకంలో ఉన్నవాళ్ళమే. అయితే దేవుడు నిన్ను కనికరించాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా నువ్వు జీవించావో, దేవాది దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని మార్చేస్తాను, నీ బ్రతుకుని మార్చేస్తాను. నేను నాకు ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, లేకపోతే నాకు ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలని నేను మార్చేశాను. ఇప్పుడు నీ పేరు మార్చాను, నీ జీవితాన్ని మార్చాను. నువ్వు హెప్సిబా అంటే ఇష్టురాలివి. నువ్వు ఇష్టమైన జీవితం జీవించాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, భర్తకి పిల్లలకి ఇష్టమైన జీవితం జీవించాలి. పిల్లలు మనల్ని ఆశ్రయించుకునే పరిస్థితికి వెళ్ళొద్దు. నా తల్లి చాలా ఉత్తమురాలు, నా తల్లి నన్ను ప్రేమిస్తుంది, నా తల్లి నా కొరకు ప్రాణం పెడుతుంది, నా తల్లికి అని వాళ్ళు హత్తుకోవాలి. పిల్లలు, కుటుంబము, భార్య నీకోసం చెప్పాలి. ఇష్టమైన జీవితము, దేవుడికి ఇష్టమైన జీవితంలో జీవించాలి. నువ్వు ఒకనాడు జీవితము పాడైపోయిన జీవితంలోకి వెళ్ళిపోవచ్చు, లోకంలో నువ్వు ఎక్కడో తిరిగి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడికి ఇష్టమైన జీవితంగా నేను మలుస్తున్నాడు. నువ్వు పాడైపోయిన దానివని కానీ, నువ్వు ఇంకా దేవునికి పనికిరాని దానివని కానీ అనడానికి వీలు లేదు.
యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చావు, నూతనమైన జీవితం నీకు ఇచ్చాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 62వ అధ్యాయం 12వ వచనము. యెషయా గ్రంథం 62:12. పరిశుద్ధ ప్రజలనియు పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారనియు యెహోవా నిన్ను విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. దేవుడు నిన్ను విమోచించాడమ్మా. నిన్ను పరిశుద్ధ జనంగా పిలుచుకున్నాడు. తన రక్తంతో నీ పాపాలను కడిగాడు. నువ్వు ఇష్టమైన జీవితం జీవించాలి. సమాజం నిన్ను చూసి దేవుడిని ఆయన గౌరవించాలి. దేవుడిని ఆరాధన చేయాలి. నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి. నువ్వు దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలి. ఒకనాడు ఇష్టము లేని జీవితము, నీ ఇష్టమైన జీవితం జీవించావు. కానీ నిన్ను విమోచించాడు. ఇష్టమైన ప్రజగా నేను చేస్తున్నాను. ఇలా చూడండి, నాకు ఇష్టమైనదిగా నువ్వు ఉన్నావు అని అంటున్నాడు. ఏమండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. చాలు. ఎలిజబెత్ గారి పేరు ఏమన్నారు? రాజేశ్వరిగా. ఈనాడు ఎలిజబెత్ దేవుని యొక్క సేవకురాలుగా పిలువబడ్డది. ఆనాడు జీవితం వేరు, దేవుడికి ఇష్టం లేని జీవితం అది. ఏంటి అని అంటే, ఇదిగో మోగ విగ్రహాలకి ప్రార్థన చేస్తాం. నీ ఎటు పెడితే అటు వెళ్ళాం, ఎవరిని పెడితే ఆడని పూజ చేస్తాం. అది దేవుడికి ఇష్టం లేదు. అప్పుడు ఇష్టం లేని దేవాది దేవుడు నీ మీద కనికరపడి ఈరోజు ఇష్టమైన ప్రజగా నేను చేసుకున్నాడు. నిన్ను విమోచించాడు. నిన్ను ఆయన బిడ్డగా చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి. ఇష్టరాలుగా జీవించాలి. దేవుడికి అనుకూలంగా జీవించాలి. ఈ జీవితమే నీ కుటుంబంలో ఎంతో నెమ్మదిస్తుంది. ఈ కుటుంబము నీ చేతుల్లో సమాధానం ఇస్తుంది, శాంతినిస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడతాడు. నీ ఇష్టమైన జీవితంలో నువ్వు జీవించడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. తనకిష్టమైన జీవితం జీవించాలి. తనకిష్టమైన బ్రతుకు నువ్వు బ్రతకాలని. సమాజంలో నేను చూసిన వాళ్ళందరూ కూడా నువ్వు చేసే ప్రార్థనకి వాళ్ళు మారు మనసు పొందాలి. నువ్వు జీవించిన జీవితాన్ని చూసి వాళ్ళు ఆశీర్వదింపబడ్డాలి. ఏమండి, అబ్రాహామును పిలిచాడు, నిన్ను బట్టి వంశావళినంతటి నేను జీవిస్తానన్నాడు. ఈ కుటుంబాన్ని బట్టి ఈ వంశావళినంతా ఆశీర్వదింపబడాలి. నీ బిడ్డలందరూ దీవించబడాలి. నీకున్న 12 మంది సంతానం కూడా కోడలతో పాటు కొడుకులతో పాటు మనవడు మనవరాలు వీళ్ళందరూ కూడా నిన్ను బట్టి దీవించబడాలి. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించడానికి దేవుడు పిలిచాడు. నేను విమోచించాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంలో నా పాపాలను కడిగాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నామా? ఇష్టురాగా అని నీకు పేరు పెడతాడా? అలా ఉండాలి. అప్పుడే స్త్రీ యొక్క ఔన్నత్యం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచము ఈ బాగుపడాలి అని అంటే ప్రతి స్త్రీ యొక్క బాధ్యత ఏంటనంటే, పురుషుడికి లేదా అని అంటే నేనేమన్నదంటే, పురుషుడు కనపడడు, స్త్రీ కనపడుతుంది. ఇంటిలో 24 గంటలు ఉండేది స్త్రీ అయితే ఈరోజు ఇద్దరు సంపాదిస్తున్నాం. పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు తాగుతున్నారు, మంచి డబ్బు ఇస్తారు, పబ్బులకి వెళ్తారు, ఇద్దరు అలసిపోయి వస్తారు, వాడు తిన్నారో లేదో తెలియదు, వాళ్ళకి డబ్బు ఇస్తారు, ATM కార్డు ఇస్తారు, స్విగ్గీ ఆర్డర్ చేసుకోమంటారు, వండలేకపోయాను ఈ రోజు అంటారు, మాకు పెట్టేయమంటారు, ఏంటో నానా విధమైన గడ్డి తింటా ఉంటారు. నువ్వు నీ చేత్తో నువ్వు వండి పెట్టాలి. అదేనండి స్త్రీ యొక్క సహనం అంటే, స్త్రీ యొక్క ఓర్పు అంటే అదేనండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితుల్లో ఉండాలి. కుటుంబంలో ఆనందం, సంతోషం. ఇది ఒక తోట, ఆ తోట పరిమళించాలి. ఈ తోటలో నుంచి గొప్ప సువాసనలు, దేవుని యొక్క యేసుక్రీస్తు సువాసన వెదజల్లాలి. ఆ సమాజం నుంచి
ఎలాగైతే ఆ సువాసన వద్ద జరిగింది అంటే ఆవిడకున్న ఆ గొప్ప గుణము భర్త ఎందుకు పనికిరానుడని చెప్పలేదు, జీవితం అంతా తనతోనే అంటుకట్టబడి ఉన్నది. అటువంటి సువాసన వెదజల్లవలసిన అవసరం ఉన్నది. మూడవది ఘనురాలు అని 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటలు చదువుతాం. ఘనురాలు. ఒక దినమందు ఆ, ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను. చా. ఒక సేవకుడికి తను చేసిన పరిచయను ఇక్కడ వివరిస్తూ ఘనురాలంట, ధనవంతురాలు కాదు, ఘనమైనది. ఎందుకు ఘనమైనది అని రాశాడంటే దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, దేవుని సేవకులకి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. అక్కడ ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వస్తేనేట షూనేమీరాని ఆవిడ అంటుంది, ఇదిగో నువ్వు ఈ పట్టణానికి వస్తున్నావు, నువ్వు దైవజనుడు నాకు తెలుసు, నువ్వు నా ఇంట్లోనే భోజనం చేయాలి. భర్తతో అంటుంది, ఆయన ఘనుడైన దైవజనుడు, ఆయన మేడ మీద ఒక గది వేద్దాం, అక్కడ ఆయన వచ్చినప్పుడు పడుకుంటాడు, ఆయనకు కావలసిన టేబుల్ వేద్దాం, మంచం వేద్దాం, ఆయనకు కావలసిన దీపం పెడదాం, ఇవన్నీ చేద్దాం. ఆవిడ ఎప్పుడు వచ్చినా సరే, ఆ ఊరికి ఎప్పుడు వచ్చినా సరే ఆవిడ బయటికి వెళ్ళనిచ్చేది కాదు, అక్కడే ఉంచేది. దానిని ఏమంటారంటే ఘనురాలైన స్త్రీ అంటారు. దానికి చాలా అవసరం ఉండదు. భర్త ముసలోడు, ఈవిడ పడుచుది, అలాగే చేర్చుకోవడం వల్ల ఆయన అంటాడు 4వ అధ్యాయం 11వ వచనంలో, ఆ తర్వాత ఆమె వచ్చి నువ్వు ఇంత శ్రద్ధాభక్తులతో మా యందు కనబరిచావు, ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి, దీవులు ఎక్కడి నుంచి వస్తాయి, కొరత ఎక్కడి నుంచి తీరుతుంది. ఆ దైవజనుడికి భోజనం పెట్టింది, ఆ దైవజనుడు అక్కడ ఉండడానికి ఒక మేడ ఏర్పాటు చేసింది, మేడ గదిని ఏర్పాటు చేసింది. నువ్వు ఎప్పుడైతే దేవుని గౌరవిస్తావో, దైవజనుడిని గౌరవిస్తావో, నీ జీవితంలో నిన్ను ఏమంటారంటే ఘనమైన స్త్రీగా దేవుడు కొనియాడుతాడు. ఘనమైన స్త్రీగా నీకే కొరత అడుగు. ఇంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నా, వారిలో బుధవారం ప్రతి బుధవారం ఇంత శ్రద్ధాభక్తులతో మాకు భోజనం పెడుతున్నారు. ఇదేమీ ఆశామాసతో కూడుకున్న విషయం కాదు. ఒక చుట్ట వస్తే వాడికి భోజనం పెట్టడం చాలా కష్టం, కానీ మేము ఒక 20 మంది 25 మంది వస్తున్నాం ఈ బుధవారం నాడు. కానీ మీరు శ్రద్ధాభక్తులతో మీరు చేసే ఈ సేవను బట్టి దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు ఘనురాలు అమ్మ, ఘనమైన దానివి నువ్వు. ఎదుగో నా పేరట నా దాసుడికి నువ్వు భోజనం పెడుతున్నావు, నా దాసుడు నువ్వు చేర్చుకున్నావు, నీకేం కొడుతున్నదో చెప్పు. అప్పుడు అంటుంది, ఆవిడేమి చెప్పకపోతే గ్యాసి అని ఆ దాసుడు అంటున్నాడు, ఇదిగో ఈవిడికి పిల్లలు లేరు, చాలు చదవక్కర్లేదు, పిల్లలు లేరు, అదే కొరకంటే ఆయన అంటున్నాడు మీదికి నీకు బాగుపడతాడని. ఇదేంటి పరిస్థితులు చూస్తే వేరుగా ఉన్నాయి. భర్త ముసలి ఆ రోజులో ధనవంతుడైన ముసలివాడికి ఇచ్చి చేసేవారు. ఆ రోజుల్లో ముసలివాడైనా సరే ఆయనకి ఆస్తుంటే ఆస్తి ఈ అమ్మాయికి వస్తుంది, ఆడు ఏమైపోయినా పర్లేదు, ఆ అమ్మాయి సుఖం కోసం చూసేవాడు కాదు, ఆ అమ్మాయి సంతానం కోసం చూసేవాడు కాదు. ఆస్తి ఉంటే చాలు, రేపు మాపో చచ్చిపోతున్న ముసలివాడికి కూడా కట్టబెట్టేసే పరిస్థితులు ఆ రోజు. ఈరోజు అలాగే కాదు. కానీ ఆ రోజు అలాగైనా సరే చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఈరోజు ఇష్టాలు మరి ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని నెల కూడా తిరగటం లేదు, వెళ్ళిపోతున్నారు. ఘనమైన దానిగా నువ్వు ఎంచవు, ఘనమైన దానిగా నిన్ను పిలవరు. నీ జీవితంలో ఇలా జరిగితే తల్లిదండ్రులకి బాధ, సమాజంలో వెక్కిరింతలు. నువ్వు ఘనమైన దానిగా ఎంచబడాలంటే దేవుని నామములో దేవుని సేవకులకి నువ్వు పరిచయం చెయ్యాలి. వాడికి ఏం కావాలో దాన్ని నువ్వు
ఇచ్చే విషయంలో దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కనురాలివమ్మా అని అంటున్నాడు. నువ్వు కనురాలివి. ఇంకా నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, సమయం అయిపోయింది. సామెతల గ్రంథం 12:4 చదువుతాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అబ్బబ్బా, యోగ్యురాలంట తన భర్తని గౌరవించే స్త్రీగా. ఈరోజు చాలా మార్పులు జరిగిపోయినాయి. ఇంతకుముందు భర్త తింటేనే కానీ భార్య తినేది కాదు. భర్త తిన్న తర్వాతే భార్య తినాలి. అత్త మామూలు పడుకున్న తర్వాతే భర్త దగ్గరికి వెళ్ళాలి కోడలు. వాడు కాడు పట్టాలి. అదంతా కూడా పాత రోజులు. ఈ రోజు లేదు. భర్త దామస్తాడులే తినే. ఏంటి ఘనమైన స్త్రీ అయితే తన భర్తకి కిరీటం అంటారు. యోగ్యురాలు తన భర్తకి కిరీటము. ఏది కిరీటం? నువ్వు ఉంటే చాలు. ఈరోజు అటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి, యోగ్యంగా ఉండాలి. యోగ్యత ఏంటి? యోగ్యురాలు కాదు అంటారు కొంతమంది. నువ్వు పరీక్ష పాస్ అయ్యవనుకో, ఎస్ నువ్వు అర్హురాలివి, యోగ్యుడివి నువ్వు. కానీ ఈరోజు ఏంటి? యోగ్యురాలు అనే మాట వినబట్టలేదే. నీ భర్తకి నువ్వు కిరీటంగా ఉండాలని దేవాది దేవుడు కోరుకున్నాడు. నీలో యోగ్యతని నువ్వు పరీక్ష చేసుకో. ఆ యోగ్యత లేకపోతే నీ భర్త 10 మంది ముందు అవమానపడతాడు. 10 మంది ముందు అని చేతగాని వాడిగా అయిపోతాడు. నువ్వు చేతనైన దానిగా నువ్వు ఉన్నా నువ్వు వెనకథలు చెప్పాలి. నువ్వు ఇలా మాట్లాడు, అలా మాట్లాడు. అంతేగాని ఆయన పక్కన పెట్టి ఉన్నాడు, నేను మాట్లాడతాను అని ఆడవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఏమండి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంలాగా ఉండాలి. యోగ్యమైన స్త్రీ అది. ఎందుకంటే భర్త ఏ స్థానంలో ఉండాలో అన్నది తను గుర్తించి తన వెనక నుండి తన భర్తని ముందు ఉంచాలి. ఈరోజు అలాగే లేరు చాలామంది అలాగే లేరు. భర్తకి స్థానం ఇవ్వాలి. మా పాప చిన్న పాప బాగా చదువుకుంది, మంచి ఉద్యోగమే. ఆయన చదువుకోలేదని కానీ ప్రతి విషయంలో కూడా తన భర్తను ముందుంచుతాను. అమ్మా మరి వస్తున్నావా ఇంటికి రండి అని అంటే, మా ఆయనతో చెప్పండి డాడీ. అదేంటమ్మా నువ్వు చెప్పు, మా డాడీ పిలిచానంటే, కాదు నేను చెప్పడం కాదు, నా భర్తకు చెప్పు. ప్రతిదీనండి, ప్రతిదీని. ఇదిగో ఇది తీసుకెళ్ళంటే, ఏమండి ఇదిగో మా అమ్మగారు ఇది ఇచ్చారు అని గొప్ప చేసుకుంటుంది. అలా ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఓ బట్ట తీయాలన్నా, ఓ ఏదైనా చేయాలన్నా, ఎదుగో మా ఆయన యోగ్యురాలు, యోగ్యమైన స్త్రీగా నువ్వు ఉన్నావు. నువ్వు అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబంలో ఈరోజు చూస్తామంటే ఆడవాళ్ళు మంచి చెప్పడం లేదు. అలా చేద్దాం, ఎలా చేద్దాం, మంచిగా ఉందామని కాదు. భర్తను ఏం చేస్తారంటే తప్పు త్రోవలో నడిపిస్తున్నారు. భార్య ప్రేమను బట్టి, భార్య సలహాను బట్టి, భార్య యొక్క అభిమానాన్ని బట్టి ఆ మాట వినడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎప్పుడు తన భార్య ఎక్కడ కించపడుతుందో మంచిదే నువ్వు ప్రేమించు, కానీ భర్తను నువ్వు గౌరవించవలసిన అవసరం అవుతున్నదని మనం చూస్తాం. యోగ్యురాలుగా ఉండాలి. ఇంకో 3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను, టైం అయింది. సరే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో రెండు క్యారెక్టర్ కలిగిన స్త్రీలు ఉన్నారు. జ్ఞానవంతురాలు. ఏటమ్మా? జ్ఞానవంతురాలు. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీళ్ళు కట్టుకోవాలి. జ్ఞానం కలిగిన స్త్రీగా నువ్వు ఉండాలి. నువ్వు 3 రాళ్ళుగా ఉండకూడదు. దాన్ని ఏమంటున్నాడు చూడండి తర్వాత విషయం. 3 రాళ్ళు. అలాంటి చాలా మంది ఉన్నారండి ఈరోజు. స్వర్గం నరకం అని
ఇదో నరకం. ఎక్కడుంది స్వర్గం? ఎక్కడుంది నరకం? మన దగ్గరే ఉంది, మన ఇంట్లోనే ఉంది. ఒక ఆయన స్వర్గం చూపిస్తాను, నరకం చూపిస్తాను అన్నట్ట. ఇది ఎక్కడున్నది? స్వర్గం ఎక్కడ ఉంటుంది? అయితే ఓ భోజనాల దగ్గర తీసుకెళ్ళాడట. చేతులు ఇరిగిపోయినాడు, కాళ్ళు ఇరిగిపోయినాడు. వాళ్ళని ఒక గదిలో తీసుకెళ్ళాడట, భోజనాలకి. పెద్ద ఆఫీసర్ తీసుకెళ్ళాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చేతులు ఇరిగిపోతే ఇలాగా భోజనం చేయలేదు కాబట్టి ఈ స్పూన్ తీసుకుని ఇలాగా ఎదుటోడికి తినిపిస్తుంటే, ఎదుటోడు ఆ చేతుడి ఎదుటి వాడికి వీడు తినిపిస్తుంటాడు, వాడు తినిపిస్తున్నాడు. ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇది స్వర్గం కాదా? ఏమైనా ఇది స్వర్గం కాదా? ఎదుటి వాడికి నువ్వు తినిపిస్తే, నీకు వాడు తినిపిస్తే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం. ఇదే స్వర్గం, ఇదే స్వర్గం. నీటిలో ఇటువంటి పరిస్థితి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గమనించుకోవాలి. నేను నువ్వు అన్నట్టుగా ఉండాలి. కాదు నేను వేరు అంటే మాత్రం ఇదిగో కుటుంబాలు చెడిపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. నరకం చూపించన్నాడట ఆఫీసులో. అవతల ఇంకో పెద్ద ఏంటి భోజనాల దగ్గర తీసుకెళ్ళట. కొంతమంది వాళ్ళు కూడా ఇలాగే చేతులు కాళ్ళకి దెబ్బలు తగిలేదు, వంగటం లేదు. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇలా చూడు, ఈ స్పూన్ తోటి ఇలాగా ఇలా దగ్గరికే తీసుకోలేడు. ఈ స్పూన్ తోటి ఇలా అంటున్నాడు. నోట్లో ఒక మెతుకు, కిందన 10 మెతుకులు పడుతున్నాయి. అదంతా గలీజగా ఉంది, చాలా దారుణంగా ఉంది. అది భోజనాల లేకపోతే పందులు ఉండేది స్థలమా అన్నట్టుగా ఉంది. అది నరకం. నీ స్వార్థం కోసం నువ్వు చేయడం కాదు. ఎదుగో నువ్వు ఇతరుల కోసం నిలబడాలి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ యొక్క సంఘం కొరకు, సమాజం కొరకు నువ్వు బయటికి చెప్పొద్దు. ఏది కూడా బయటికి చెప్పొద్దు. నీ కష్టమైన దాని దేవుని దగ్గర చెప్పు. ఒకే రకంగా మనం జీవించాలి, ప్రేమతో జీవించాలి. 3 రాళ్ళు తన ఇల్లు పెరుక్కున్నట్టుగా నువ్వు పెరుక్కోవద్దు. జ్ఞానవంతురాలుగా నువ్వు ఇల్లు కట్టుకో, ఇల్లు కట్టుకో, బాగుంటుంది. దేవాది దేవుడు చెప్తున్నాడు జ్ఞానవంతురాలు అని అంటున్నాడు. 3 రాళ్ళు ఆఖరిగా ఏడు గ్రంథంలో 2:10 ఒక మాట ఉన్నా. అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుకో, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడతాం. చాలా మంది ఉన్నారు అలాగే మూర్ఖురాలు. ఇంట్లో మంచి నేను జరిగినా సరే 10 మంది పిల్లలు కన్నది 7 భాగ్యం. అరే గొప్ప అంతస్తులో ఉన్నది. అతని భాగ్యం తొట్ట కదా ఊచిరస్తునం. అతడు గొప్ప ధనవంతుడు, సాత్వికుడు, దేవుని మీద వైవిధ్యులు కలిగిన వాడు. అలాంటిది ఒక సమయం వచ్చింది. ఏంటంటే ఆస్తంతా కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, తన ఆరోగ్యం కోల్పోయాడు. అప్పుడు అంటుంది, దేవుడు దూషించావు, ఆ దేవుడు ఇంకా మనకు అక్కర్లేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడద్దు. దేవుడు ఇచ్చినప్పుడు సంతోషించాం. దేవుడు ఇవ్వనప్పుడు నీ ఇంట్లో కష్టం వచ్చిందని, నీ ఇంట్లో నష్టం వచ్చిందని, నీ ఇంట్లో ఏదో వచ్చిందని నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడతా. జాగ్రత్త, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా వాళ్ళు దేవుడు దూషిస్తావా? నీ భర్తకి ఇప్పుడు దాకా ఇచ్చిన గౌరవం ఇవ్వకుండా పోయావా? ఉంటుంది, ఒకసారి ఉండకపోవచ్చు. నువ్వు ఎలాగనుకుంటే ఎలాగా? నీ పిల్లలు ఏమైపోతారు? నేను చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. నేను బాగా మంచి బట్టలు కుట్టించుకునేవాడిని. క్రిస్మస్కి ఇన్సెట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడే అది మేము ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళేదాకా ఇక్కడ. మా అమ్మ నా పాట ఆలకించాలని అనుకునేవాడిని. ఎప్పుడో సర్దు పెట్టుకుని వచ్చేది, ఇలా కప్పుకునేది. ఎన్ని కన్నాలో, ఆ చీరకి ఎన్ని కన్నాలు, నాకు దుఃఖం ఆగేది కాదు. నేను అనుకునేవాడిని, అయ్యో మా అమ్మని మర్చిపోయానా అని. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొత్త చీర కొనుక్కోలేదా? నువ్వు బాగుండావు, నువ్వు అందంగా ఉన్నావు, నేను ఇలాగ నేను చూడడం నాకు ఆనందం. నాకు లేకపోయినా పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదు. ఓర్పు సహనంగా
నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం గౌరవం కావాలి, నేను బాగుండాలి, నేను బాగా ఉన్నాను, నాకు లేకపోయినా పర్వాలేదు. అదండి త్యాగం అంటే. అంతేగాని ఉన్నప్పుడు ఓహో ఆహా అనుకుంటాను, లేనప్పుడు ఎందుకు పనికిరానోడు, నువ్వు ఎందుకు పనికి వచ్చేవాడు పెట్టి ఈ దేవుడు ఏం చేశాడు అలాగే లాగదు. ఆశ్రమ్ గారు నేను చాలాసార్లు చెప్పాను, అయినా చిన్న వయసు కాబట్టి, తెలియని వయసు కాబట్టి ఆ బాధలో అలాగే అంటాను. కానీ నేను అన్నాను, నా దేవుడు మనం చేయి విడిచిపెట్టాడు, నువ్వు నమ్ము. నేను అన్నాను, నాకు చూపిస్తావు, మేము అడుక్కోవాలంటే నా దేవుడు అటువంటి వాడు కాదు, నీ దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వెందుకు మురుకురాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? నీ దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు ఎవరైనా భోజనం పెడితే మాస్టర్ గారు అంటారు, తినలేకపోతున్నానండి, వాడు చెప్పకపోయినా పర్లేదు, మనం హ్యాపీగా ఇదిగో 2 గ్లాసులు బియ్యం పెట్టుకుని హ్యాపీగా తినొచ్చు కదా. అయ్యో వాడు పెడుతున్నాను కదా, తినలేకపోతున్నాను. అంతగా ఆశీర్వాదం మన మీద కుమ్మరి చేశాడు. నువ్వు ఆలోచన చేయి. మూర్ఖురాలుగా మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే గనురాలుగా ఉండాలి, నువ్వు ఎలాగుండాలంటే ప్రియురాలుగా ఉండాలి, నువ్వు ఎలాగుండాలంటే పవిత్రమైన కన్యకగా నువ్వు పిలువబడ సువాసన వెదజల్లే రీతిగా నువ్వు యోగ్యురాలుగా ఉండాలి. నీళ్ళు కట్టుకునే జ్ఞానవంతురాలుగా ఉంటావు. ఏమండి మరి అలాగున్నామా? అలాగుండా. సంసారం అంటే మామూలు సంసారం అంటే సాగరం అన్న ఏదొచ్చు, కానీ సంసారము ఏదలేమంటారు. కానీ ఒక ఆడదానికి అంత శక్తి ఇచ్చాడు దేవుడు. నేను బట్టే కదా ఈరోజు నేను నా తల్లిని మర్చిపోగలనా, నా తండ్రిని మర్చిపోగలనా? అక్కడ ఏడుపు వస్తుంది, చాలాసార్లు ఏడుస్తూ ఉంటాను. పాస్టర్ గారు అంటే ఎందుకు ఏడుస్తాను అని ఏమో నాకు తెలియదు. నా తల్లి అనగానే నాకు ఏడుపు వస్తుంది. ఆయన పెంచిన ఆ పద్ధతి, వాడికి ఏమీ లేకపోయినా ఇంటికి పొలంకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు బాబు ఒకసారి ఇలాగా ఈ ముళ్ళు పెట్టి అంటే ఫినిష్ పెట్టి ముళ్ళు తీసేయండి, జాగ్రత్తగా చేయకపోతే అనేది నాన్న అలా కాదు, కొంచెం పక్క నుంచి తినాను అనేది. ఎంత బాధపడదు. ట్యాబ్లెట్ వేసుకుంటే ఎక్కడ డబ్బులు అయిపోతాయని కిరసనాలు భావించుకునేది నా చేత. బాగా కాలిపోయేది, కిరసనాలు గట్టిగా భావించుకునేది, కాళ్ళకి చేతులకి అది పట్టేసేవాడిని. మా అమ్మ చచ్చిపోయిందా అనుకునేవాడిని. ఊపిరేమో ఆడేది కాదు, అలా భక్తుగానే అంటే జ్వరంతో. కానీ మాకైనా టాబ్లెట్ వేసేటది, కానీ ఏనాడు టాబ్లెట్ వేసుకోవాలి. ఇదండి ఆడదాని ప్రేమ అంటే, ఇదండి త్యాగం అంటే, ఇదండి దేవుని పట్ల ఆవిడకున్న శ్రద్ధ అంటే. నా పిల్లలు బాగుంటారు, నా సంసారం బాగుండాలి అని మన పిల్లల్ని మెచ్చు స్థాయిలో ఉంచారు. ఈరోజు నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవునికి ప్రియురాలుగా అంటే ప్రియమైన దానిగా నువ్వు ఉన్నావు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేయరా? నీ మధ్యలో నేను వస్తాను, నేను విమర్శించాను, నీకు ఇష్టమైన జీవితం నువ్వు జీవించినట్లయితే నాకు ఇష్టం అది అని అంటున్నాను. దేవుడి మాటలు దీవించినట్టు ఆమె ప్రార్థన చేస్తున్నాం.